జిల్లాలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విపత్తు నుండి ప్రజలకు రక్షణగా జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయం పనిచేస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అగ్నిమాపక శాఖ కార్యాలయం పనితీరు, ఎక్విప్మెంట్, వాహనాల పరిస్థితి, సిబ్బంది హాజరు పట్టికలను సుదీర్ఘంగా పరిశీలించారు. పలు సూచనలు చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అనుకోని విపత్తులు, అగ్ని ప్రమాదాలు కానీ ప్రజలకు వర్షాలు, వరదల వల్ల ప్రాణహాని ఏర్పడిన పక్షంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది తక్షణ సహాయ సహకారాలపై వెంటనే స్పందించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట కార్యాచరణ ద్వారా పనిచేస్తుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి వేణు, సంబంధిత అగ్నిమాపక కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. పర్మిషన్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చినాకనే నేను కూడా డెవలప్ అయ్యేది. నైట్ పడుకునేది ఎప్పుడు ఇంకా 3 రోజులు ఏం యూజ్ చేసినాం అంటే మనకు డిటెక్ట్ అవుతుంది సార్. బోర్డు ద్వారా పోయినాము, బాగా ఇంటెన్సిఫైగా సెర్చ్ చేసినాం. సెర్చ్ చేసి ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ పోతుంటే తెల్లగా ఉన్నది డిటెక్టర్. అది కొంచెం పనిచేయట్లేదు సార్, అది పనిచేయట్లేదు. అయితే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోతున్నాం. అయితే వాటర్ ట్రాన్స్పరెంట్ ఉన్నది సార్, బాడీ తెల్లగా అయిపోయింది కదా, మనకు కనిపించేసింది. ఈ పర్సనల్ సర్టిఫికేట్ డైరెక్ట్గా కనిపించింది. డైరెక్ట్గా లోపల కనిపించింది సార్. అది ఫస్ట్ నుంచే చేయాలి. అందుకని